అందరికీ నమస్కారం. శివరాత్రి వచ్చేసింది దాదాపు. మరి ఈ సందర్భంగా మీకోసం మన అతిథి వచ్చారు. మరి జగద్గురు జ్ఞానపీఠం చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ బ్రహ్మశ్రీ కుమార్ శర్మ గారు మరి మనతో ఉన్నారు. కాబట్టి ఈ శివరాత్రికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో మరి శివ సంకల్పం చెప్తూ ఉంటారు. దాని విశేషత ఏంటి? తప్పకుండా రేపు శివరాత్రి పర్వదినాల సందర్భంగా ఈ విషయం గురించి చర్చించుకోవడం చాలా ముఖ్యమండి, చాలా మంచిది. ఇప్పుడు శివ సంకల్ప సూత్రం మనిషి మనస్సుని పవిత్రత వైపు మలిచే ఒక దివ్య మంత్రాలండి. అవి తైత్తిరీయ అరణ్యకంలో కనిపించే ఈ సూక్తం మనస్సు యొక్క శక్తిని, అంతర్ముఖ జీవితాన్ని, దైవీయ సంకల్పాన్ని అత్యంత సుందరంగా వివరిస్తుంది. ప్రతి మంత్రం మనస్సు ఏ దిశగా నడవాలో ఒక స్పష్టమైన దారిదీపం చూపుతుందండి. దీంట్లో 6 మంత్రాలు ఉంటాయి. 6 మంత్రాల్లో మొదటి మంత్రం యజ్ఞానేన సర్వవిదితం భవతి. ఓకే. దీనికి భావానికి సమానమైన శైలి కలిగి ఉంటుందండి. మనస్సు చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి భావం ఇవన్నీ మనిషి జీవితాన్ని నిర్మించే ప్రధాన అవసరాలు. కాబట్టి మనం ఆలోచించే, మాట్లాడే లేదా గ్రహించే ప్రతి అంశము శుభమయంగా ఉండాలని దేవుని అనుగ్రహం కోరటం ఈ మంత్రానికి గర్భార్థం అన్నమాట. దీంట్లో ఈ మంత్రము జీవన వ్యవహారాలన్నింటినీ శివ సంకల్ప రూపంలో మార్చుకోవాలని మనల్ని ఆజ్ఞ చేస్తుంది, అంటే ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే శివస్వరూప సంకల్పం అంటే శుభం మాత్రమే కాదండి. అహింస, సత్యము, ధర్మము, కరుణ, వివేకం, సమత్వం ఇవన్నీ కలిపి శివ సంకల్పం యొక్క అర్థాలు. మనలో ఈ గుణాలు పెరగాలంటే మనస్సు శాంతిగా, విశాలంగా ఉండాలి. ఇంకొక మంత్రం, రెండో మంత్రం చెప్పండి. రెండవ మంత్రం ఇది ద్వితీయ మంత్రం. ఇది శివ సంకల్ప సూత్రాలు మంత్రాల్లో ద్వితీయ మంత్రము మనస్సు యొక్క అంతర్గత శక్తిని మరింత ప్రధానంగా వివరిస్తుంది. మనస్సు ఏది నిర్ణయిస్తే, మాట ఏది పలుకుతుందో, బుద్ధి ఏది ఆలోచిస్తుందో అవన్నీ సమగ్ర శుభతతో నిండిపోవాలని ఈ మంత్రం కోరుతుంది. మనిషి సంకల్ప శక్తి అనేది అతని జీవితాన్ని మార్చగల సామర్థ్యం కల ఒక శక్తి అన్నమాట. మనస్సు, వాక్కు, భావము ఈ 3 శుభమయంగా మారితే మనిషి జీవితం ఒక తిరుగులేని విధంగా సరైన దిశను పట్టుకుంటుంది. ఈ మంత్రము అంతర్ముఖ పరిశుద్ధతకు మొదటి మెట్టు. అంతరంగ నిర్మలత్వమే శివానుగ్రహానికి పునాది. ఓకే. అంటే ఈ మనసు పూర్తిగా మనస్సు మీదే పనిచేస్తుంది. రెండోది అంతే. మరి మూడోది అండి? ఇప్పుడు మనం మూడవది తృతీయ మంత్రం చూద్దాం. ఎత్తే మన శివ సంకల్పమస్తు అని పునరుక్తి చేస్తుంది అనమాట. మంత్రోచ్చారణలో 3 సార్లు పునరుక్తి అంటే దృఢత, బలీకరణ, అంతర్ముఖ రుద్రత్వాన్ని మేల్కొల్పడం అన్నమాట. ఇక్కడ మనం శివుడితో మన మనస్సుతో ఒక ప్రతిజ్ఞ చేస్తాం అనమాట. నా మనస్సు ఎల్లప్పుడూ శివ సంకల్పమే కావాలి అని ఒక ప్రతిజ్ఞ చేస్తాం. ఈ 3 సార్ల పునరుక్తి మనస్సు విక్షేపాలను నియంత్రించి ఏకాగ్రతను పెంచుతుంది. మనస్సు అనేది అత్యంత చంచలం. నిబద్ధతతో శాంతి వైపు నిలిపించే ఈ శక్తి ఈ మంత్రంలో ఉంది. ఇది తపస్సుకి పునాది. ఓకే, బాగా చెప్పారు. ఇంకొక మంత్రం గురుగారు, 4వది. ఇప్పుడు చతుర్థ మంత్రం గురించి చెప్పుకుందాం. చతుర్థ మంత్రము మనస్సు విశ్వాన్ని ఎలా పోషిస్తుందో అద్భుతమైన అలంకారంతో వివరిస్తుంది. పర్జన్య ఇవ విభక్తి విశ్వం అని. వర్షం భూమిని పోషించినట్టు మనస్సు అన్ని కర్మలను పోషిస్తుంది. మనస్సే జీవన శక్తికి మూలం. మనస్సు లేనిదే కర్మ లేదు, గమనం లేదు, భావం లేదు. అందుకే వేదాలు మనస్సుని అంతర్యామి అయిన చైతన్యానికి ఉపాధి అని చెబుతాయి. ఓకే. ఈ మంత్రం మనస్సుని సృష్టి పాలక శక్తిగా చూపిస్తుంది. ఓకే. మరియు మనసాత్వా హవామహే అంటే మేమంతా మనస్సుతో నిన్నే ప్రార్థిస్తున్నాము అని దేవుడికి చెప్పే భాగం అన్నమాట. ఈ మంత్రంలో అత్యంత భావం ప్రధానం. దేవుడు బయట కాదు, మన అంతరంగంలో వెలిగే ధర్మస్వరూపం అన్నమాట ఆయన.
అతన్ని పిలవడం అంటే మన గురుతరమైన శుభ సంకల్పాన్ని పిలవడమే. ఓకే, మరి 5వ మంత్రం అండి? 5వ మంత్రం పంచమ మంత్రం అంటారు. మనస్సు దేవయాన మార్గం లాంటిది అని చెప్తారు పెద్దలు. ఇది మనిషిని పైకి పరమశ్రేయస్సు వైపు నడిపించే శక్తి. మనస్సు సుసంస్కృతమైతే ఆత్మజ్ఞాన ప్రాప్తి సహజంగా పెరుగుతుంది. మనస్సు స్వచ్ఛమైతే ఏ పాపం అంటదు, ఏ దుఃఖము పట్టదు. దేవయా నయతి అన్న భాగం ఆత్మజ్ఞానం అనేది బయటి సంపాదన కాదు, అంతర్గత మార్గమని సూచిస్తుంది. మనస్సే ఆ మార్గాన్ని వెలిగించే దీపమైతే శివ సంకల్పం ఆ దీపంలో నిత్యంగా వెలిగే ఒక జ్యోతి. ఓకే, మరి ఆఖరి మంత్రం 6వ మంత్రం అండి? 6వ మంత్రం షష్టమ మంత్రం. మనస్సుని దివ్య జ్యోతి అని ప్రకటిస్తుంది ఈ మంత్రం. మనస్సు సహస్ర కిరణాలున్న సూర్యుడిలా అనేక దిశల్లో ప్రకాశాన్ని ప్రసారం చేస్తుంది. జ్ఞానము, ధ్యానము, స్మృతి, భావన, నిర్ణయం, శ్రద్ధ ఇవన్నీ మనస్సు యొక్క ప్రకాశమేనండి. ఓకే, అయితే ఈ అంతర్జ్యోతి ఏంటి? ఆత్మస్వరూపం. ఆ చైతన్యం మన హృదయంలోనే వెలుగుతుంది. మనస్సు ఈ చైతన్యాన్ని గ్రహించగల సున్నితమైన ఉపకరణం. కాబట్టి మనసే పవిత్రమైతే ప్రపంచం పవిత్రంగా కనిపిస్తుంది. అవును. మనస్సే కలుషితమైతే ప్రపంచం కూడా అలానే కనిపిస్తుంది. ఓకే, మొత్తము ఈ 6 మంత్రాల సారం ఒకటే. మనస్సు శివ సంకల్పంగా మారాలి. ఓకే, శుభ సంకల్పమే జీవనాన్ని మార్చగల శక్తి. అదే మనస్సులో శివస్వరూపమైన జ్ఞానము, కరుణ, ధర్మం, శాంతి, నిష్కామం, భక్తి ఈ గుణాలను వెలిగితే జీవితం శుద్ధమవుతుంది. ఓకే, అంతర్గతం దివ్యంగా మారుతుంది. శివ సంకల్ప సూక్తంలోని ప్రతి మాట మనస్సులో నిశ్చలంగా నిలిచి మన జీవితాన్ని శుభమయం చేయాలి. అదే ఈ శివరాత్రి యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసేటప్పుడు శివ సంకల్ప సూత్రంలో ఉన్న అర్థం అన్నమాట. బాగా చెప్పాను. నమస్తే అండి. నమస్తే.